దేవుని యొక్క నడిపింపు ఏంటో, దేవుడు ఏ విధంగా పోషిస్తాడో అది మనకు తెలియదు. అదే ఇక్కడ ఒక ఉదాహరణగా మనకి బైబిల్లో చెప్తున్నారు. అన్నిటికీ దేవుడు ఉదాహరణలు ఇచ్చారు బైబిల్లో. యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా ఈ సంఘటన? సమరయ స్త్రీ నిజంగా చాలా గొప్ప స్త్రీ అండి. ఈ విధంగా ఎదురు చూసిన వాళ్ళు బైబిల్లో ఎక్కడ రాయబడలే ఎవరిని కూడా. దేవుని వరమును ముందు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సమరయ స్త్రీ ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. ఈ సమరయ స్త్రీ దేవుని కోసం ఎదురు చూస్తుంది అన్న సంగతి దేవునికి తెలుసు. సర్వంతర్యామి కదండి. మరి మనం ఏం చేస్తున్నామో, మన ఆలోచన ఎట్లా ఉందో దేవునికి తెలుసు. ఎట్లా ఉందో దేవునికి తెలుసు. అట్లాగే సమరయ స్త్రీ ఆలోచన దేవునికి తెలుసు. అందుకని నీళ్లు తోడుకుంటూ ఉన్న బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉన్న సమరయ స్త్రీ దగ్గరకు యేసయ్య వస్తారు. అప్పుడు దేవుడు ఏమంటారంటే సమరయ స్త్రీతో, దాహమునికి ఇవ్వమ్మా అంటారు. ఆ దాహం ఏంటో ఆమెకు అర్థం కాల. ఆమెకు అర్థం కాక మామూలుగా మీరే ఆ విధమైన సంఘటన జరిగితే దేవుడు వచ్చి దాహంకి ఇమ్మ అంటే ఏమిస్తారు? మీరు మంచినీళ్ళు అనుకుంటారు, అవునా కదండి? అనుకుంటారు. అప్పుడు దేవుడు అంటారు, నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహమునికిమ్మని అడిగి ఉండేదానివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దాహం ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.